అమ్మ ఇప్పుడున్న వాళ్ళకి ఎక్కువ టెన్షన్స్, ఏదో ఒక ప్రెషర్స్ లైఫ్‌లో ఉంటూ ఉంటాయి. హ్మ్. ఏదో ఒక ఇందాక మీరు ఆ వీడియోలో చెప్పినట్టు ఏదో ఒక సాధన చేస్తే బావుంటుంది. మైండ్ రిలాక్స్డ్‌గా ఉంటుంది అనుకుంటారు. కానీ ఎలా చేయాలి? ఏది చేస్తే బావుంటుంది? అనేది ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి తెలీదు. హ్మ్. అసల నాకు గూడా తెలీదు. హ్మ్. సో, మాలా ఏం తెలియని వాళ్ళకి అసల ఎటువంటి సాధన చేస్తే బావుంటుంది అని చెప్పొచ్చు? ఎటువంటి సాధన అంటే ఏది చేసినా పర్వాలే. హ్మ్. ఏదో ఒక మంత్రం ఎందుకు చేయాలి అనంటే, ఇక్కడ మనకి 8 రకాల లక్ష్ములున్నాయమ్మ. హ్మ్. శ్రావణ మాసంలోనే చేసుకుంటున్నాం కాబట్టి, హ్మ్. హాయిగా లక్ష్మీదేవి గురించి చెప్పుకుందాం. హ్మ్. ఇక్కడ 8 మంది లక్ష్ములుంటారు. హ్మ్. మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం మనం వీడియోలో. ఏంటి అంటే లక్ష్మీదేవి విష్ణువు యొక్క శక్తి. హ్మ్. అవడం వల్ల ఆయన ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడూ అబద్ధం వైపే. హ్మ్. అంటే మనం ఏం చేస్తున్నాం విష్ణువు మాయలో పెడుతూ ఉంటాడు. హ్మ్. ఆ మాయలోనే ఎక్కువ పడుతూ ఉంటాం. ఆ హ్మ్. మాయలో ఎక్కువ పడడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే, మన లక్ష్మి అంటే మనందరికీ తెలిసిన ఒకే ఒక లక్ష్మి ఎవరు అంటే ధనలక్ష్మి. హ్మ్. అంటే డబ్బులుంటే లక్ష్మి ఉన్నట్టు, లేకపోతే లేనట్టు లేనట్టు. హ్మ్. అనుకుంటాం. ఈ అనుకోవడంలో ఏం చేస్తున్నాం అంటే, డబ్బులుంటే లక్ష్మి ఉన్నట్టు అయితే, మన యొక్క ప్రాణాన్ని డబ్బులతో కొనుక్కోగలమా? లేదు. లేదా మనకు ప్రేమ ఎవరైనా మనకి చుట్టూ ఉన్న మనుషులు ప్రేమించాలి అంటే డబ్బుతో కొనుక్కోగలమా? ఒక ప్రశాంతత డబ్బుతో వస్తుందా? హ్మ్. ఏది అంటే రానివి చాలా ఉంటాయి డబ్బుతో. హ్మ్. మన హ్యాపీనెస్, ఆనందం డబ్బులో లేదు. హ్మ్. కాకపోతే అది కూడా అవసరం అంతే. హ్మ్. అంతే తప్ప అదొక్కటే మనకి జీవితం కాదు. హ్మ్. కాకపోతే ఇప్పుడు ఈ టెన్షన్స్‌కి కారణం అదొక్కటే జీవితం అయిపోవడం. హ్మ్. మెయిను. ఎందువల్ల అందరూ లక్ష్మంటే అదే అనుకుంటున్నారు. హ్మ్. కానీ ఇక్కడ వీళ్ళు అష్టలక్ష్ములు చెప్పారు. హ్మ్. ఆ 8 లక్ష్ములు ఎవరు అనంటే ఫస్ట్ లక్ష్మి పేరు ఆదిలక్ష్మీదేవి అని పిలుస్తారు. హ్మ్. అంటే అన్నిటికంటే ఒక మనిషికి చాలా ముఖ్యమైంది హ్మ్. ఉండాల్సింది ఏంటిట అంటే ప్రాణశక్తి, హ్మ్. ఆత్మశక్తి అన్నది కావాలి. హ్మ్. ఈ ప్రాణశక్తి అంటే అర్థం ఏమిటి అని మనం ప్రశ్నించుకున్నప్పుడు అది ఎలా వస్తుందసలు ఆత్మశక్తి హ్మ్. అనంటే సూర్యుడి వల్ల వస్తుంది. హ్మ్. ఆ సూర్యుడు ఏం చేస్తూ ఉంటాడు అనన్నప్పుడు సూర్యుడు ఎప్పుడూ అదే హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపిక ఎవరికైతే సౌరశక్తి హ్మ్. హృదయంలో కలుస్తుందో వాళ్ళకే వాళ్ళ ప్రాణశక్తి అన్నది పెరుగుతుంది. హ్మ్. అప్పుడే ఆత్మశక్తి అనేది పెరుగుతుంది. అంటే ఇది ఎలా వస్తుంది అనంటే మంత్రం ద్వారా మాత్రమే వస్తుంది. ఎందుకంటే మీలో ఎక్కువ దైవారాధన చేసే వాళ్ళందరూ కూడా చాలామంది నేను అడుగుతూ ఉంటా. కొంతమంది చెప్పులు వేసుకోకుండా వచ్చేస్తూ ఉంటారు. ఎందుకు గురువుగారు అని అడిగితే నేను చాంటింగ్ చేస్తూ ఉంటానమ్మా, మంత్రం చేస్తూ ఉంటాను. అంటే అసలు ఏం చేస్తారు అనేది మాకు అర్థం కాదు. ఏదో ఒక మంత్రం చేస్తూ ఉండాలి. ఎందుకు అంటే హ్మ్. అది చేయడం వల్ల భూమి నుంచి హ్మ్. ఫస్ట్ హ్మ్. శక్తి అన్నది వస్తుంది. భూమి నుంచి ఓకే. ఏ శక్తి వస్తోంది? భూమి గురుత్వాకర్షణ శక్తి అంటున్నారు. హ్మ్. అంటే ఏంటి? నేర్చుకో. గురువు వైపు వెళ్ళు అంటే అర్థం ఏమిటి? వచ్చిన ప్రతి దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకో అని భూమి చెప్తోంది. హ్మ్. ఆ శక్తి ఎందుకు చెప్పులు వేసుకోరు అంటే చెప్పులు వల్ల ఏంటి చెప్పులు రెండే 2 వాటిలతో చేస్తారు మీరు చూస్తే. హ్మ్. ఒకదాన్ని వుడ్డు లేకపోతే లెదరు. హ్మ్. ఆ వుడ్డు, లెదర్ ఏం చేస్తాయి అంటే వాటి రెండిటికి ఉన్న కామన్ క్వాలిటీ ఏంటిట అంటే 2 శక్తుల్ని విడదీస్తాయి. హ్మ్. హ్మ్. అదెలా అండి అంటారు మీకు కరెంట్ షాక్ కొట్టగానే అయితే క చెక్కతో కర్రతో కొడతారు. హ్మ్. లేదా లెదర్ చెప్పుతో కొడతారు. ఎందుకు? ఆ 2 ఎలక్ట్రిసిటీను, నేను అన్న శక్తిని విడదీస్తున్నాయి. అవును. అలాగే భూమి మీద హ్మ్. ఎప్పుడైతే భూమి నుంచొచ్చే మనకి శక్తి ఏదైతే ఉందో, నేర్చుకునే శక్తి అన్నది దానివల్ల పోతోందనమాట. అంటే హ్మ్. అందుకని ఆ విడదీసే లక్షణం ఉంది కాబట్టి చెప్పులు వేసుకోరు అంతే. ఓకే. ఇక్కడికొచ్చేసరికి ఏమవుతోంది అంటే మంత్రం ఎప్పుడు ఎంత చేస్తామో అంత ఆత్మశక్తి అన్నది పెరుగుతుంది ఆదిలక్ష్మి ద్వారా. ఏదైనా సింపుల్‌గా ఒక మంత్రం చెప్పగలరా? అంటే ప్రశాంతంగా, పీస్‌ఫుల్‌గా ఉండడానికి పీస్‌ఫుల్‌గా ఈజీగా ఉండడానికి ఎవరైనా? చాలా ఈజీ అంటే, హ్మ్. శ్రీం అని చదువుకుంటే చాలమ్మా. హ్మ్. జీవితంలో అన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే హ్మ్. శ్రీ విద్య హ్మ్. మంత్రమే శ్రీం. ఏకాక్షర బీజాక్షర మంత్రం. హ్మ్. ఆ శ్రీంకారాన్ని కనుక జపిస్తే హ్మ్. అక్కడ పార్వతి వస్తుంది, లక్ష్మి వస్తుంది, సరస్వతి వస్తుంది. ఓకే. ఖాళీగా ఉన్నప్పుడల్లా శ్రీం. శ్రీం అనుకుంటే చాలు మనసులో హ్మ్. ప్రశాంతత వచ్చేస్తుంది. ఆ ఓకే. శ్రీం యొక్క గొప్పతనం అది. ఓకే. ఎప్పుడైనా శ్రీంకారం గురించి చెప్పుకుంటే మనం హ్యాపీగా ఆ విషయం గురించి మాట్లాడుకుంటే అది కూడా మనకి మంచిగా ఉంటుంది. హ్మ్. శ్రీం అంటే ఏంటి అంటే లక్ష్మి, పార్వతి, సరస్వతి హ్మ్. ముగ్గురమ్మల మూల కుటుంబమైన లలితామ్మ హ్మ్. నలుగురు కలిసిన స్వరూపమే శ్రీంకారం. హ్మ్. కాబట్టి అదొక్కటి చెప్తే చాలు హ్మ్. హ్యాపీగా ఉంటాం.
ఓకే. సింపుల్ అంటే అదే. ఓకే. ఇంక ఈ ఆదిలక్ష్మి శక్తిని పెంచుతుంది కదా! శక్తిని పెంచి ఆత్మశక్తి ఎప్పుడైతే పెరుగుతుందో మొదటగా, ఆ తర్వాత విద్యాలక్ష్మి. హ్మ్. అంటే విద్యాలక్ష్మి ఏం చేస్తుంది అంటే, మనలో ఉన్న జ్ఞానాన్ని హ్మ్. పెంచుతుంది. ఎప్పుడైతే ఎందుకంటే మనకి శక్తొస్తేనే జ్ఞానం వైపు మన బుర్ర వెళ్తుంది. అవును. ఎనర్జీ లేకపోతే చదవాలని అనిపించదు. జ్ఞానం నేర్చుకోవాలనిపించదు. హ్మ్. ఈ విద్యాలక్ష్మి ఎప్పుడొచ్చిందో వెంటనే గజలక్ష్మి అంటారు. హ్మ్. గజలక్ష్మి అంటే అర్థం ఏమిటి అంటే మనలో ఉన్న అహంకారాన్ని హ్మ్. ఎవరైతే గజము అంటే ఏనుగు అని అర్థం. హ్మ్. ఏనుగుకి అన్ని జీవుల కంటే పెద్ద అహంకారం ఉంటుందిట. హ్మ్. ఇక్కడ పెద్ద అహంకారం అంటే ఏంటి? చిన్న అహంకారం ఏంటి? నా కాలు గోరు నుంచి నా తల వరకు నేను నేను. హ్మ్. అవును. పెద్ద అహంకారం అంటే ఏంటిట అంటే ఈ సృష్టి అంతా నేనే ఉన్నాను. హ్మ్. ఈ సృష్టి మొత్తం నా లోపలే ఉంది అని తెలుసుకోవడం. హ్మ్. అది గజలక్ష్మి ద్వారా మనకు అర్థమవుతుంది. హ్మ్. ఎప్పుడు అర్థమైందో అన్నీ నేనే అయినప్పుడు ఇంక నాకు వాళ్ళ పైన ఈగో ఎందుకు? అవును. ఏమీ లేదు. హ్మ్. తర్వాత వచ్చేది ధైర్యలక్ష్మి. హ్మ్. అహంకారం ఎప్పుడైతే పోతుందో ఆటోమేటిక్‌గా మనలో ఉన్న హ్మ్. భయాలన్నీ పోయి హ్మ్. ధైర్యం అన్నది వస్తుంది. హ్మ్. ఆ ధైర్యం ఎప్పుడొచ్చిందో మనం ఏ పనిలో అయినా సరే ఇంక వెనక్కి వెళ్ళడం ఉండదు. ముందుకు వెళ్ళడమే. హ్మ్. దీనికి కారణం ఏంటి అంటే మానవుడిలో ఎస్కేపిజం అన్నది ఒకటుంటుంది. హ్మ్. అంటే ప్రతిదాన్ని తను తప్పించుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. హ్మ్. తప్పించుకోవాలని ట్రై చేయడంలో ఎవరి మీదో ఒకళ్ళ మీద తోసేస్తూ ఉంటాం జనరల్‌గా. అవును. కానీ ఇలా ఒక్కసారి మనం కూర్చొని ప్రశాంతంగా ఆలోచించుకుంటే, నేను మీ మీద ఏదైనా ఒక విషయం తోసేసాననుకోండి. హ్మ్. అలా కూర్చొని కొద్దిసేపు ఆలోచించుకుంటే, నిజంగా నేను మీ నుంచి ఎస్కేప్ అవుతున్నానా? నా నుంచి నేను ఎస్కేప్ అవుతున్నానా? హ్మ్. అని ప్రశ్నించుకుంటే ఆన్సర్ ఏమొస్తుందిట అంటే, హ్మ్. నేను ఎవ్వరి నుంచి ఎస్కేప్ అవ్వటంలే. హ్మ్. నా నుంచి నేనే తప్పించుకుంటున్నానని తెలుస్తుందిట. హ్మ్. అంతకంటే అధైర్యం ఇంక ఈ సృష్టిలో ఏమైనా ఉందా? లేదు. ఎప్పుడైతే అది అర్థమైందో ఆటోమేటిక్‌గా నేనసలు ఎస్కేప్ అవ్వాల్సిన పని లేదు. దేంట్లో అయినా ముందుకు వెళ్ళొచ్చు హ్మ్. అని అర్థం చెప్పేది ధైర్యలక్ష్మి. హ్మ్. ఆ తర్వాత ఉన్న లక్ష్మి పేరు సంతానలక్ష్మి. హ్మ్. ఈ సంతానలక్ష్మి అంటే అర్థం ఏమిటి అంటే సంతానం అంటే పిల్లలు. పిల్లలు పుడితే తల్లి. హ్మ్. కానీ తల్లవ్వడం అంటే అర్థం ఏమిటి అంటే ఈ సృష్టిలో తన పిల్లల్ని ఒక్కళ్ళనే కాకుండా ప్రతి పిల్లల్ని తన పిల్లల్లా ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళని నిజమైన అమ్మ అంటారు. హ్మ్. అవును. అది ఎప్పుడొస్తుంది అంటే, ఆ సోల్‌కి రియలైజేషన్ వచ్చినప్పుడే. హ్మ్. ఆ రియలైజేషన్ ఎప్పుడొస్తుందో, అప్పుడు పిల్ల అంటే అర్థం కూడా ఒక అబ్బాయో, ఒక అమ్మాయో అది కాదు. హ్మ్. ఈ సృష్టిలో వాళ్ళేం చేసినా అన్నిటిని వాళ్ళ పిల్లల్లా చూసి చేయగలుగుతారు. హ్మ్. అంటే వాళ్ళు చేసే పనిననుకోండి, లేకపోతే మాట్లాడే మనుషులనుకో దేన్నైనా వాళ్ళ పిల్లల్లా ప్రేమిస్తూ ఇష్టంగా చెప్పగలిగే స్థితి. హ్మ్. అదెప్పుడొచ్చిందో ఈ సృష్టినంతా ప్రేమించడం అన్నది తర్వాతొచ్చే దాని పేరేంటి అంటే విజయలక్ష్మి. హ్మ్. మీరు ఏదైనా ఇష్టంగా చేశారు అంటే ఆటోమేటిక్‌గా లైఫ్‌లో సక్సెస్ అన్నదొస్తుంది. అవును. ఆ సక్సెస్ ఎప్పుడొస్తుందో ఆ తర్వాతొచ్చేది ధాన్యలక్ష్మి. హ్మ్. ఎప్పుడైనా సరే మనకి ఒక దాంట్లో విజయం సాధించాము అంటే దాన్నేం చేయాలట అంటే విజయం ఎలా సాధిస్తాం? మనకేదైనా ఒక పని చేస్తే అందులో అనుభవం వస్తేనే విజయం వస్తుంది. హ్మ్. అంటే పూర్తిగా మనకది ఏంటో అవగాహన అయిపోతే. హ్మ్. ఆ విజయం ఎప్పుడొచ్చిందో అనుభవంలో వచ్చేది ఏంటిట అంటే బోలెడంత జ్ఞానం వస్తుంది. హ్మ్. ఆ అనుభవ సారం ఏదైతే ఉందో దాన్ని మనం దాచుకోకుండా ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే పంచగలుగుతున్నామో ధాన్యలక్ష్మి అంటే అదే అర్థం. హ్మ్. ఎందుకంటే రైతు పనేంటో చూడండి. ఎప్పుడు ఆయన కోసం పండించుకోడు. అవును. సృష్టి అంతటికి ఇవ్వడానికి ఆయన పండిస్తాడు. పండిస్తారు. అవును. అంటే అర్థం ఏమిటి? మన దగ్గరున్న జ్ఞానాన్ని పూర్తిగా అన్నిటికీ పంచగలిగే స్థితి. హ్మ్. ఇక్కడేమొస్తుంది అంటే వ్యాపించే లక్షణం అన్నదొస్తుంది. హ్మ్. ఎప్పుడైతే వ్యాపించామో ఆటోమేటిక్‌గా ధాన్యలక్ష్మి అన్నది హ్మ్. మనతో ధనలక్ష్మి అన్నది మనకొస్తుంది. హ్మ్. అంటే ధనలక్ష్మి కోసం ఎక్కువ శ్రమ పడక్కర్లే. ఇలా స్లోగా వెళ్ళిపోతే చాలు ఆటోమేటిక్‌గా ధనలక్ష్మి వస్తుంది. కానీ హ్మ్. ఇప్పుడు అందరూ ఎప్పుడైతే ధనలక్ష్మి అన్నదాన్ని పట్టుకున్నారో, పట్టుకోవడం వల్లే లక్ష్మి అంటే మనకదొక్కటే అర్థమైంది. అవును. అర్థమై దాన్నెప్పుడు పట్టుకున్నామో వెనక్కొచ్చేస్తున్నాం. హ్మ్. వెనక్కొచ్చేసరికి ఏమవుతోందిట అంటే, మీరు చూడండి ధాన్యలక్ష్మి. హ్మ్. అంటే షేర్ చేయాల్సిన ప్లేస్‌లో బ్యాంక్‌లో దాచుకుంటున్నాం. అవును. ఎప్పుడైతే దాచుకున్నామో ఆటోమేటిక్‌గా విజయం అన్నది ఎవరికీ తెలీదు. హ్మ్. ఎప్పుడు విజయం తెలీదో ఇష్టం ఉండాల్సిన చోట అయిష్టం వచ్చేస్తోంది. హ్మ్. వీళ్ళ కోసం నేను డబ్బుల కోసం చేస్తున్నాను కానీ, లేతే వీళ్ళతో ఎవరు పడతారు అని మనకెవరిస్తున్నారో వాళ్ళే హ్మ్. తిడుతూ ఉంటాం. హ్మ్. ఆ అయిష్టత ఎప్పుడైతే వచ్చిందో ధైర్యం అన్నది లేదు. హ్మ్. ధైర్యం ఎప్పుడు లేదో ఆటోమేటిక్‌గా ఈగో వచ్చేస్తుంది. హ్మ్. ఆ అహంకారం ఎప్పుడైతే వచ్చిందో విద్య అన్నది ఉండదు. హ్మ్. విద్య ఎప్పుడుండదో శక్తి అక్కడుండదు. హ్మ్. అంటే ఏమవుతోంది అంటే పూర్తిగా ఎమోషన్స్ లోపలొచ్చేసి హ్మ్. మనం దేన్నైనా సరే
అంటే చూడండి, మామూలుగా మరుగుతున్నాయి నీళ్ళు. అందులో మొహం చూసుకోవాలనుకున్నాం అనుకో స్టవ్ మీద పెట్టి, మన మొహం కనిపిస్తుందా? లేదు. అదే స్టవ్ కిందకి దించి ప్లెయిన్‌గా వాటర్ అయిపోయిన తర్వాత మొహం చూస్తే కనిపిస్తుందా? కనిపిస్తుంది. అంటే నిజం చూడాలి అంటే ఇక్కడ ఏం ఉండకూడదు? భావోద్రేకాలు, ఎమోషన్స్ ఉండకూడదు. హ్మ్. ఆ ఎమోషన్స్ ఉండకూడదంటే ఇలా వెళ్తే ఎమోషన్స్ ఉండవు. హ్మ్. ఇలా వస్తే ఎమోషన్స్ ఉంటాయి. కాబట్టి అన్నిటికి ఏంటి అంటే ఈ జిఎస్టివే మంత్రం. మంత్రం ఎంత బాగా చేస్తామో అంత బాగా మన లోపల మార్పు అన్నదొస్తుంది. ఓకే. అది.